రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మాట్లాడుతూ మేము కూడా ఈసారి ఎలక్షన్లో పోటీ చేస్తాం అని డిక్లేర్ చేశారు. నాకు చాలా సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు మాట గుర్తొచ్చిందండి. కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి బంగారు గాజు జయంతి అన్నాడంట. ఇక్కడ ఏపీలో ఆయన చేసింది ఏమీ లేదు, నాకు తెలిసి ఏమీ లేదు. మొత్తం అంతా యాక్టింగే, ఫోటోగ్రఫీ యాక్టింగే, ఏమి ఉండదు. సీజ్ ద షిప్ అన్నాడు, షిప్ వెళ్ళిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు హైదరాబాద్. ఏమి ఉండదు, అంతా యాక్టింగే. అరకెళ్ళాడు, అరకంతా చూశాడు. వైజాగ్ వెళ్ళారు, వైజాగ్ అంతా చూశారు. అంతా ఇక యాక్టింగే, ఫోటోగ్రాఫర్ యాక్టింగ్, వీడియోగ్రఫీ, రీల్స్ చేసుకున్నారు తప్ప ఏమీ లేదు ఇక్కడ. ముందు ఏపీని ఏదైనా చేస్తే తెలంగాణని ఏదైనా చేయొచ్చు. ఇక్కడ చేసిందల్లా ఏంట్రా అంటే కుల రాజకీయాలు. కాపులైనా కాపు ఫీలింగ్ తెచ్చుకుని ఓట్లు వేయండి అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. నేను జల్సా సినిమా 10 సార్లు 15 సార్లు చూశాను వారంలో. ఆ యాక్టింగ్ యాక్టర్ వరకే, ఆ యాక్టింగే, ఆ సినిమాలో యాక్టింగ్ వరకే. రియల్గా కూడా యాక్టింగ్ చేశాడు. కుల భావం తెచ్చుకోండి, కాపులు ఒకటి అన్నాడు. కాపులు చేసింది ఏమీ లేదు. నెక్స్ట్ మత భావన అన్నాడు. నేను అపాలజెటిక్ సనాతని, ఇది హిందువో ముస్లిమో అన్నాడు. అదే అయిపోయింది ఆయన. ఇక మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఇదే కథ, ఇదే గోల. మళ్ళీ అక్కడ బీజేపీ లీడర్లు అందరూ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. సేమ్ ఇదే గోల. అన్అపాలజెటిక్ సనాతని హిందూ ధర్మ ఇన్ తెలంగాణ అంటాడు మళ్ళీ. సేమ్ ఇదే గోల. మా తెలంగాణ అన్నదమ్ములు మరి ఆ కుల మతాల రాజకీయాలతో మరి ఉంటారా, లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా? సేమ్ ఆంధ్రాలాగా చేసుకుంటారా తెలంగాణలో కూడా? ఆ తెలంగాణ అన్నదమ్ములు చాలా ముక్కుసూటిగా ఉండే మనుషులు, చాలా నిజాయితీగా ఉంటారు, చాలా ఉన్నట్టు ధైర్యంగా చెప్తారు తెలంగాణ అన్నదమ్ములు. నేను 5 సంవత్సరాలు వర్క్ చేశాను. మరి అన్అపాలజెటిక్ సనాతన ముస్లిము హిందువుని మరి ఏం చేస్తారో చూడాలి మీరు. మా అన్నదమ్ములు మరి తెలివైన వాళ్ళు అనుకుంటున్నాను. చూడాలి ఏం జరుగుద్దో.